స్టాన్ వచ్చేసి అర్జెంట్ గా టాయిలెట్ వస్తుందని చెప్పి చెరువు పక్కనే పోస్తుంటాడు. మొహం కడుక్కొనికే చెరువులో చేయి పెడతాడు. అంతే, చెరువులోంచి ఒక మనిషి డెడ్ బాడీ కుళ్ళిపోయి బయటికి వస్తుంది. మనోడు షాక్ అవుతాడు. హలో అబ్బాయిలు, ఈ రోజు మనం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు నెక్స్ట్ ఏం జరుగుతుందో అని టెన్షన్ పెట్టే క్రైమ్ థ్రిల్లర్ గురించి మాట్లాడుకుందాం. రివెంజ్ మూవీ 2017 లో రిలీజ్ అయిన క్రైమ్ థ్రిల్లర్. ఇక ఫుల్ స్టోరీలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను ఎంతో కష్టపడి మంచి మూవీస్ మీ ముందుకు తేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఇక ఫుల్ స్టోరీలోకి వెళ్తే ఓపెనింగ్ సీన్ లో మనకు ఒక ఎడారిలో ఒకే ఒక గెస్ట్ హౌస్ ని చూపిస్తారు. చుట్టూ ఎవరు ఉండరు. హెలికాప్టర్ లో 3 వ్యక్తులు దిగుతారు. హీరోయిన్ జెన్, లీడ్ రోల్ రిచర్డ్, ఇంకా హెలికాప్టర్ డ్రైవర్ రాబర్ట్. అవసరం ఉంటే వాడుకోండి సార్ అని చెప్పి ఒక మత్తు పదార్థాన్ని రిచర్డ్ కి ఇచ్చి వెళ్ళిపోతాడు. మళ్ళీ కాల్ చేసినప్పుడు హెలికాప్టర్ తో తిరిగి వస్తా అంటాడు. సరే అని హీరోయిన్ ఇంకా రిచర్డ్ ఇద్దరు ఇంట్లోకి వెళ్తారు. ఆ ఇల్లు మాత్రం టాప్ క్లాస్ ఉంటది. రిచర్డ్ చాలా రిచ్ పర్సన్ అని మనకు అర్థమవుతుంది. ఇక హీరోయిన్ రిచర్డ్ కి ఆల్రెడీ పెళ్ళాము ఇంకా పిల్లలు కూడా ఉన్నారని తెలిసి కూడా వీరిని లవ్ చేస్తుంది. సో ఏకాంతంగా ఉండటం కోసం ఈ ఇంటికి ఎంజాయ్ చేయడం కోసం వస్తారు. తర్వాత ఇద్దరు ఫ్రెష్ అప్ అయిపోయి ఇక వచ్చిన పని స్టార్ట్ చేస్తారు. హీరోయిన్ చాలా అందంగా ఉంటుంది. ఆమె అందానికి తట్టుకోలేక రిచర్డ్ ఇక టపాటప్ చేస్తాడు. కట్ చేస్తే తర్వాత రిచర్డ్ ఉండి, నా పిల్లలు పుట్టకుండా ఉండింటే పక్కా నిన్ను కూడా నా పిల్లంతో పాటు ఇంట్లోనే ఉంచుకునేవాడిని అని అంటాడు. అప్పుడే రిచర్డ్ కి తన వైఫ్ కాల్ చేసి ఎక్కడున్నావు, ఎప్పుడొస్తున్నావు ఇంటికి అని అడుగుతుంది. ఇక మనోడు పెళ్ళాం కాల్ కి వణికిపోయి కాల్ మాట్లాడతాడు. రేపు వస్తా ఇంటికి అంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ రోజు ఇక హీరోయిన్ మంచిగా ఫ్రెష్ అప్ అయి హాల్ కి వస్తుంది. డోర్ దగ్గర ఇద్దరు అన్నోన్ పీపుల్ గన్స్ పట్టుకొని నిల్చొని ఉంటారు. వాళ్ళని చూసిన హీరోయిన్ సుస్సు పోసుకుంటుంది. వెంటనే రిచర్డ్ ని పిలుస్తుంది. రిచర్డ్ వచ్చింది ఎవరో కాదు, నా హంటింగ్ ఫ్రెండ్స్ స్టాన్ ఇంకా దిమ్మి అని హీరోయిన్ కి చెప్తాడు. సో హీరోయిన్ ఇక వాళ్ళకి కూడా ఫ్రెండ్ అవుతుంది. కానీ వాళ్ళు హీరోయిన్ వేరే యాంగిల్ లో చూడడం మొదలు పెడతారు. ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు టపాటాప్ చేద్దామని చూస్తారు. హీరోయిన్ ఇక 3 ఫ్రెండ్స్ కి ప్రైవసీని ఇచ్చి బెడ్రూమ్ కి వెళ్ళిపోతుంది. ఏంట్రా నీ పెళ్ళని తెలుసా ఈమె గురించి అని స్టాన్ అడిగితే తెలీదు, సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నా అని రిచర్డ్ అంటాడు. ఇక కట్ చేస్తే ఆ రోజు నైట్ అందరూ ఫుల్ మందు కొడతారు. రిచర్డ్ జేబులోంచి నిన్న మార్నింగ్ రాబర్ట్ ఇచ్చి డ్రగ్ ప్యాకెట్ కింద పడుతుంది. ఇది చాలా డేంజర్. దీన్ని గనుక సేవిస్తే మనకు హాలిసినేషన్స్ వచ్చి పిచ్చోళం అయిపోతాం. ఒకడు ఇలాగే దీన్ని వేసుకొని మత్తులో తన కాలుని తనే కట్ చేసుకుంటూ తర్వాత నొప్పి కూడా లేకుండే అంట అని రిచర్డ్ అందరు చెప్తాడు. హే అది నాకు ఇవ్వురా అని ఫ్రెండ్స్ సరదాగా అడుగుతారు. రిచర్డ్ ఉండి వద్దు అని చెప్పి హీరోయిన్ దీన్ని సేఫ్ ప్లేస్ లో దాచిపెట్టమని ఇస్తాడు. హీరోయిన్ దాన్ని తన మెడలో ఉన్న లాకెట్ లో దాచిపెడుతుంది. తర్వాత ఫుల్ తాగిన మత్తులో హీరోయిన్ ఒక స్టెప్ ముందుకేసి రిచర్డ్ ని డాన్స్ చేద్దామని అడుగుతుంది. రిచర్డ్ అంత ఇంట్రెస్ట్ చూపియాడు. ఇక స్టాన్ హీరోయిన్ తో డాన్స్ చేస్తాడు. ఆమె తన బాడీని స్టాన్ కి టచ్ చేస్తుంది. ఇక మన స్టాన్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ హ్యాంగ్ ఓవర్ తో లేట్ గా లేస్తుంది. హాల్లోనేమో స్టాన్ ఒక్కడే బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటాడు. స్విమ్మింగ్ పూల్ లో దిమి పడుకొని ఉంటాడు. కానీ రిచర్డ్ ఉండడు. పాస్పోర్ట్స్ పని మీద ఎయిర్పోర్ట్ కు పోయిన వాడని స్టాన్ హీరోయిన్ తో అంటాడు. మనం ఇద్దరమే ఉన్నాం, మాట్లాడుకుందాం అని స్టాన్ అంటే హీరోయిన్ నుండి లగేజ్ ప్యాక్ చేసుకోవాలని చెప్పి బెడ్రూమ్ కి వెళ్ళిపోతుంది. చెప్పాను కదా స్టాన్ హీరోయిన్ మీద కన్నేసిందని. వదిలిపెడతాడా చెప్పండి. హీరోయిన్ బట్టలు మార్చుకుంటూ ఉన్న టైంలో సీక్రెట్ గా స్టాన్ రూమ్ లోకి దూరి ఆమెను బలవంతం చేస్తాడు. హీరోయిన్ దీనికి ఒప్పుకోదు. ఎందుకు ఏమైందని స్టాన్ అడిగితే నీది చిన్నగా ఉంటది, అందుకే నాకు ఇష్టం ఉండదని హీరోయిన్ అంటుంది. అవునా, నేను డాన్స్ చేస్తూ నాకు మూడ్ తెప్పించావు కదా, అప్పుడు తెలీదా అని స్టాన్ కోపడతాడు. ఇక వీడు హీరోయిన్ ని గట్టిగా పట్టుకొని రేప్ చేయడానికి ట్రై చేస్తాడు. సౌండ్స్ విన్న దిమి రూమ్ లోకి వస్తాడు. నువ్వు కూడా చేస్తా అంటే రా, లేకుంటే దొబ్బే అని స్టాన్ అంటాడు. దిమి సైలెంట్ గా స్విమ్మింగ్ పూల్ లోకి దూకి ఈత కొడతాడు. ఇక్కడ లోపల రూమ్ లో హీరోయిన్ ని స్టాన్ అతి దారుణంగా రేప్ చేస్తాడు. కట్ చేస్తే రిచర్డ్ పని ముగించుకొని ఇంటికి వస్తాడు. ఇక స్టాన్ జరిగిందంతా చెప్తే రిచర్డ్ వీడి చెంప పగలగొడతాడు. రూమ్ లోకి వెళ్ళిన రిచర్డ్ హీరోయిన్ ని ఓదారుస్తాడు. సరేలే వదిలే, నేను వాడిని కొట్టిన, నీకు సారీ కూడా చెప్తా అన్నాడు. ఇంకోసారి ఇలాంటి మిస్టేక్ రిపీట్ అవ్వదు, ప్లీజ్ అర్థం చేసుకొని రిచర్డ్ హీరోయిన్ ని రిక్వెస్ట్ చేస్తాడు. కానీ హీరోయిన్ వినదు. ఏడుస్తూ నేను వెంటనే ఇంటికి వెళ్ళిపోవాలి, కాల్ చేసి హెలికాప్టర్ ని రమ్మను, నేను వెళ్ళిపోవాలని మొండి పట్టుపడుతుంది. సరే కూల్, నేను చెప్పేది విను, ఇక్కడ జరిగిందంతా మర్చిపో, నేను నీకు కెనడాలో జాబ్ ఇప్పిస్తా, సైలెంట్ గా వెళ్ళి జాబ్ చేసుకో అని రిచర్డ్ హీరోయిన్ తో అంటాడు. నువ్వు హెలికాప్టర్ ని పిలవకుంటే నీ పిల్లానికి కాల్ చేసి అఫైర్ గురించి చెప్పేస్తా అని హీరోయిన్ బెదిరిస్తుంది. సో ఇక రిచర్డ్ కి కోపం వచ్చి
పట్టుమని హీరోయిన్ చెంప వాయిస్తాడు. నన్నే బ్లాక్ మెయిల్ చేసి నా వైఫ్ పేరునే తీస్తావా, నీకు ఎంత ధైర్యం అని రిచర్డ్ హీరోయిన్ ని తిడతాడు. ఇక హీరోయిన్ ఫాస్ట్ గా బయటికి పారిపోతుంది. ఈమెని పట్టుకోవడానికి ముగ్గురు ఎదవలు కూడా ఫాస్ట్ గా పరిగెడతారు. హీరోయిన్ ఇక ఫాస్ట్ గా వెళ్తూ కొండ చివరికి వస్తుంది. మీరు దగ్గరికి వస్తే నేను దూకేస్తా అని హీరోయిన్ వాళ్ళని బెదిరిస్తుంది. సరే ఆగు, నేను ఇప్పుడే రాబర్ట్ కి కాల్ చేస్తా అని చెప్పి ఫేక్ కాల్ ని రిచర్డ్ ట్రై చేస్తాడు. హెలికాప్టర్ వస్తుందని హీరోయిన్ తో అబద్ధం చెప్తాడు. దగ్గరికి వస్తూ సడన్ గా హీరోయిన్ ని ఒక తోపు దోస్తాడు. ఇంకేముంది, అంత పెద్ద హైట్ నుండి పడిన హీరోయిన్ ఒక చెట్టు కొమ్మకి గుచ్చుకొని చనిపోతుంది. ఈ సీన్ ని చూసిన ఫ్రెండ్స్ షాక్ అయిపోతారు. వాళ్ళ మైండ్ బ్లాక్ అయిపోతుంది. నోరు మూసుకొని ఇంటికి రండి, మనం ఎప్పుడు వెళ్ళేటట్టే ఇప్పుడు కూడా వేటకు వెళ్ళాలి గన్స్ తో, అండ్ ఈ మధ్యలో ఆ డెడ్ బాడీని క్లియర్ చేద్దామని రిచర్డ్ అంటాడు. అరే అనవసరంగా చంపిన ఆమెను మెల్లిగా డబ్బులు ఇచ్చి సైలెంట్ చేసేవాళ్ళం చ అని స్టాన్ అంటే, నో, ఆమె మనని అస్సలు వదిలిపెట్టదు, పక్క సిటీకి వెళ్ళినాక జైలుకి పంపిస్తుండే, అందుకే అలా చేశా అని రిచర్డ్ బదులిస్తాడు. కట్ చేస్తే ఇక రిచర్డ్ దిమి స్టాన్లు ఇంటికి వెళ్లి గన్స్ ఇంకా బుల్లెట్స్ ఇలా వెపన్స్ అన్ని రెడీ చేసుకుని వేటకి స్టార్ట్ అవుతారు. కట్ చేస్తే ఇంకోవైపు మనం చనిపోయింది అనుకున్న హీరోయిన్ బ్రతికే ఉంటుంది. ఇదే మూవీలోని మెయిన్ ట్విస్ట్, ఆమెకి సడన్ గా మెలకువ వస్తుంది. తన జేబులోంచి పడిపోయిన సిగరెట్ లైటర్ చెట్టు కొమ్మకి నిప్పంటిస్తుంది. చెట్టు కొమ్మ విరిగి కింద పడుతుంది. సో హీరోయిన్ కూడా కింద పడిపోతుంది. భరించలేని నొప్పితో హీరోయిన్ బోర్న ఏడుస్తుంది. మెల్లిగా పాక్కుంటూ కొండ అంచుకు వెళ్లి దాక్కుంటుంది. అప్పుడే కొండపైన ఉన్న స్పాట్ కి ముగ్గురు ఎదవలు వచ్చి చూస్తే హీరోయిన్ కనిపించదు. ఎవరైనా ఆమెను తీసుకెళ్లి ఉంటారా, నాకు టెన్షన్ అవుతుంది, ఆమెని చంపేయకుండా పైసలు ఇచ్చి నచ్చ చెప్తుంటే అయిపోతుండే అని స్టాన్ అంటాడు. ఇప్పుడు ఇక ముగ్గురు కలిసి కొండ కిందకు బయలుదేరతారు. కానీ హీరోయిన్ అక్కడ కూడా ఉండదు. ఆమె రక్త మరకలు మాత్రం ఆమె వెళ్లిన దారిలో కనిపిస్తాయి. సో ముగ్గురికి హీరోయిన్ వెళ్లిన రూటు ఈజీగా అర్థమైపోతుంది. అలాగే వెళ్తూ రాత్రి అవుతుంది. హీరోయిన్ మాత్రం కనిపించదు. ఈ రాత్రికే మనం ఆమెను పట్టుకొని తీరాలి, లేకుంటే మనకు చాలా రిస్క్ అని రిచర్డ్ అంటాడు. సో ఇప్పుడు ముగ్గురు 3 దిక్కులో వెళ్లి హీరోయిన్ కోసం వేట సాగిస్తారు. మళ్ళీ స్టాన్ నాకు భయంగా ఉందని చెప్పి కార్లోనే ఒంటరిగా కూర్చుంటాడు. హీరోయిన్ చెరువులోంచి నడుస్తూ పారిపోదామని చూస్తుంది. అప్పుడే అక్కడికి బోండాం గాడు దిమి వస్తాడు. హీరోయిన్ ఊపిరి బిగపట్టి నీటిలోనే మునిగి దాక్కుంటుంది. తర్వాత దిమి టాయిలెట్ పోస్తుంటాడు. పక్కనే గన్ని పెట్టి మర్చిపోతాడు ఈ ఎదవ. ఇదే మంచి ఛాన్స్ అనుకుని సైలెంట్ గా హీరోయిన్ వెనక నుండి వచ్చి గన్ని లాక్కుంటుంది. హీరోయిన్ గన్ తో దిమిని షూట్ చేద్దామని ట్రై చేస్తుంది. కానీ ఆమె బ్యాడ్ లక్, గన్ లో బుల్లెట్స్ ఉండవు. ఇక హీరోయిన్ అటెంప్ట్ ఫెయిల్ అవుతుంది. దాంతో దిమి హీరోయిన్ ని కుక్కొని కొట్టినట్టు కొడతాడు. వాకీ టాకీలో హీరోయిన్ దొరికిందిరా, ఆమెను తీసుకొని మీ దగ్గరికి వస్తున్నా అని దిమి మిగతా ఫ్రెండ్స్ కి చెప్తాడు. తర్వాత తన వీక్నెస్ చూపించి ఎనిమిని అటాక్ చేపించాలనే స్టైలే ఇది అని దిమి అంటూ హీరోయిన్ ని బలవంతంగా నీటిలో ముంచుతూ లేపుతూ చంపేయాలని చూస్తాడు. కానీ ఈ గ్యాప్ లో హీరోయిన్ దిమి తన జేబులో దాచుకున్న కత్తిని బయటికి తీసి దిమి కంట్లో పొడిచి వాడిని చంపేస్తుంది. డెడ్ బాడీని చెరువులోనే పడేస్తుంది. అక్కడ నుండి హీరోయిన్ దిమి వెపన్స్ ఇంకా బ్యాగ్ ఇంకా అతని వెహికల్ ని తీసుకొని ప్రయాణం స్టార్ట్ చేస్తుంది. దారి మధ్యలో పెట్రోల్ అయిపోతుంది. హీరోయిన్ ఇక గన్ తో నడుచుకుంటూ డెన్ వద్దకు బయలుదేరుతుంది. హీరోయిన్ గుహ వద్ద రెస్ట్ కోసం ఆగుతుంది. దాహంగా ఉండటంతో దిమి బ్యాగ్ లో ఉన్న బీర్ ని తాగుతుంది. తర్వాత తన బాడీలో ఇరుక్కున్న కొమ్మని తీద్దామంటే ఫుల్ నొప్పి ఉంటుంది. సో ఇక హీరోయిన్ తప్పలేక రిచర్డ్ ఇచ్చిన డ్రగ్ ప్యాకెట్ ని లాకెట్ లో పెట్టుకొని ఉంటది కదా, దాన్ని బయటికి తీసి తింటుంది. దాంతో ఈమెకి ఫుల్ హెలిసినేషన్స్ వస్తాయి. నొప్పి ఉండదు కదా. మెల్లిగా హీరోయిన్ కొమ్మని బయటికి లాగుతుంది. రక్తం సర్రన కారుతుంది. బ్లీడింగ్ ని ఆపడానికి హీరోయిన్ బియర్ బాటిల్ ని కత్తితో కోసి దాన్ని వేడి చేసి గాయం వద్ద పెట్టుకుంటది. సో దట్ బ్లీడింగ్ ఆగిపోతుంది. మత్తులో ఉన్న హీరోయిన్ ఫుల్ గా నిద్రపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు మార్నింగ్ రిచర్డ్ వేటకు వెళ్లి కుందేళ్లను పట్టి తీసుకొస్తాడు. ఏంది దిమిగాడు ఇంకా రాలేదు, హీరోయిన్ ని పట్టుకున్నా అన్నాడు, ఒక్క పని కూడా చేత కాదు ఈ ఎదవకి అని రిచర్డ్ స్టాన్ తో అంటాడు. తర్వాత స్టాన్ అర్జెంట్ గా టాయిలెట్ వస్తుందని చెప్పి చెరువు పక్కనే పోస్తుంటాడు. మొహం కడుక్కోవడానికి చెరువులో చేయి పెడతాడు. అంతే, చెరువులోంచి ఒక మనిషి డెడ్ బాడీ కుళ్ళిపోయి బయటికి వస్తుంది. మనోడు షాక్ అయిపోతాడు. ఆ డెడ్ బాడీ ఎవరిదో కాదు, చనిపోయిన దిమి గాంధీ. పక్కా విన్ని హీరోయిన్ ని చంపేసి ఉంటదని స్టాన్ రిచర్డ్ తో అంటాడు. రిచర్డ్ ఇంకా దిమి దుస్తులలో రాళ్ళని నింపి చెరువులో డెడ్ బాడీని పడేస్తాడు. వెంటనే హీరోయిన్ ని చంపి ఇక్కడ నుండి వీలైనంత త్వరగా వెళ్లిపోవాలని రిచర్డ్ అంటాడు. గుహ దగ్గర హీరోయిన్ కి మెలకు వస్తుంది. ఎదురుగా చూస్తే రిచర్డ్ గన్ తో నిల్చుంటాడు. హీరోయిన్ తలకి షూట్ చేసి ఆమెను చంపేస్తాడు. తర్వాత ఇది ఒక పీడకల అని హీరోయిన్ రియలైజ్ అవుతుంది. మళ్ళీ ఎదురుగా దిమి ఇంకా స్టాన్లు కనిపిస్తారు. వీళ్ళు కూడా హీరోయిన్ ని చంపాలని చూస్తారు. కట్ చేస్తే ఇది కూడా ఒక చెత్త పీడకల అని మనకు అర్థమవుతుంది. ఫైనల్ గా హీరోయిన్ నిజమైన రియాలిటీలోకి వస్తుంది. గన్ తో హీరోయిన్ మళ్ళీ సేఫ్ ప్లేస్ కి స్టార్ట్ అవుతుంది. కట్ చేస్తే హీరోయిన్ నిన్న రాత్రి విడిచిపెట్టిన దిమ్మి వెహికల్ దగ్గరికి రిచర్డ్ ఇంకా స్టాన్లు చేరుకుంటారు. హీరోయిన్ నడుచుకుంటూ వెళ్లి ఉంటది. దగ్గరలోనే ఉండి ఉంటది. మనం వెంటనే చెరువు దిక్కున వెళ్తే ఆమెను పట్టుకోవచ్చా అని రిచర్డ్ అంటాడు. నిన్న నైట్ ఇలాగే అన్నావు, దిమ్మి చనిపోయాడు, అమ్మో నాకు భయం అని స్టాన్ అంటాడు. రిచర్డ్ ఇక హీరోయిన్ వెతుకుంటూ ఒక డైరెక్షన్ లో వెళ్తాడు. స్టాన్ ఏమో తన ముక్కుకైన గాయాన్ని అద్దంలో
ను చూసుకుంటూ ఉంటాడు. ఆ అద్దం ఫ్లాష్ దూరంగా బైనోకులర్స్ తో నిల్చున్న హీరోయిన్ కి కనిపిస్తుంది. స్టాన్ వెళ్లే దారి వద్దకు హీరోయిన్ మెల్లిగా స్టార్ట్ అవుతుంది. దారి మధ్యలో బండ్లో పెట్రోల్ అయిపోవడంతో స్టాన్ బండిని పక్క కాపుతాడు. క్యాన్ తో పెట్రోల్ ని నింపాలని చూస్తాడు. కొండ దగ్గర హీరోయిన్ దాక్కుని స్టాన్ మీదకి గన్ని గురి పెడుతుంది. హీరోయిన్ కి ఆయాసం రావడంతో గురి తప్పి బుల్లెట్ స్టాన్ భుజం కి తగులుతుంది. అరే మిస్ అయ్యాడ్రా కొడుకు అని హీరోయిన్ వాడి దగ్గరికి వస్తుంది. బండి దగ్గర చూస్తే స్టాన్ కనిపించాడు. వాడు గన్ తో పారిపోతుంటాడు. స్టాన్ రక్తం కూడా దారిలో పడి ఉంటది. దాన్ని బట్టి హీరోయిన్ వాడిని ఫాలో అవుతుంది. అలా ముందు స్టాన్ వెళ్తుంటే వెనుకాలే చాలా సేపు హీరోయిన్ కూడా ఫాలో అవుతుంది. ఒక చోట రక్తపు మార్కలు కనిపించడం ఆగిపోతాయి. కొండ దగ్గర స్టాన్ దాక్కుని హీరోయిన్ ని చంపేద్దామని వెయిట్ చేస్తుంటాడు. హీరోయిన్ స్టాన్ కోసం వెతుక్కుంటూ కన్ఫ్యూజ్ అయిపోతుంది. కట్ చేస్తే స్టాన్ హీరోయిన్ ని టార్గెట్ చేసి ఆమె చెవికి షూట్ చేస్తాడు. హీరోయిన్ చెవి తెగి కింద పడుతుంది. దీంతో హీరోయిన్ కి సరిగ్గా వినపడదు. ఇక మళ్ళీ హీరోయిన్ ని స్టాన్ గాడు ఫాలో అవుతాడు. ఆమెని ఎట్లా పడితే అట్లా షూట్ చేస్తుంటాడు. కానీ భుజం కి గాయం అవడం వల్ల అతని గురి తప్పుతుంది. ఇలా అయితే అవ్వట్లేదని చెప్పి స్టాన్ తిరిగి బండిని స్టార్ట్ చేస్తాడు. హీరోయిన్ ని చేస్ చేస్తాడు. హీరోయిన్ స్టాన్ కి ఎదురుగా నిల్చొని వాడిని షూట్ చేస్తుంది. కానీ గురి తప్పుతుంది. ఇక మన స్టాన్ బాబు ఫుల్ రెచ్చిపోతాడు. ఒసే నన్ను ఏం చేయలేవే అంటూ హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే హీరోయిన్ స్టాన్ తలలోకి షూట్ చేసి స్టైల్ గా పక్కకి తప్పుకుంటుంది. కారు ముందుకు దూసుకెళ్తుంది. స్టాన్ చనిపోతాడు. హీరోయిన్ తర్వాత స్టాన్ బండ్ లో రిచర్డ్ గెస్ట్ హౌస్ కి స్టార్ట్ అవుతుంది. అక్కడ రిచర్డ్ ఏమో హీరోయిన్ ని వెతికి అలసిపోయి ఉంటాడు. రెస్ట్ కోసం వీడు కూడా గెస్ట్ హౌస్ కి వెళ్తాడు. ఇలా అయితే కుదరదు. ఇంకా హీరోయిన్ కోసం వెళ్ళిన స్టాన్ గాడు కూడా రెస్పాన్స్ ఇస్తలేడు. దిమి ఆల్రెడీ చనిపోయాడు. నాకు కూడా అదే పరిస్థితి వస్తదేమో అని భయపడిన రిచర్డ్ రాబర్ట్ కి కాల్ చేసి హెలికాప్టర్ ని తీసుకురమ్మంటాడు. హాఫ్ అన్ అవర్ లో మీ ముందుంటా సార్ అని రాబర్ట్ అంటాడు. ఇక రిచర్డ్ ఫ్రెష్ అవుదామని చెప్పి బాత్రూమ్ కి వెళ్తాడు. సడన్ గా బయట నుండి సౌండ్స్ వినిపిస్తాయి. దాంతో రిచర్డ్ స్నానం మధ్యలోనే ఆపేసి న్యూడ్ గా బయటికి వస్తాడు. ఇంట్లో చూస్తే ఎవరు ఉండరు. స్విమ్మింగ్ పూల్ లో క్లీనర్ ఆన్ అయి ఉంటది. దాని సౌండే రిచర్డ్ కి ఇందాక వినిపించింటది. రిచర్డ్ దాన్ని ఆఫ్ చేస్తాడు. సడన్ గా టీవీ ఆన్ అవుతుంది. దాన్ని ఆఫ్ చేద్దామనే టైంలోనే హీరోయిన్ ఎదురవుతుంది. గన్ తో రిచర్డ్ కి గురి పెడుతుంది. రిచర్డ్ కూడా గన్ ని పట్టుకుని నిల్చుంటాడు. రిచర్డ్ గన్ ని పాయింట్ చేసే గ్యాప్ లోనే హీరోయిన్ షూట్ చేస్తుంది. రిచర్డ్ పొట్టలోకి బుల్లెట్ దూసుకెళ్తుంది. వెంటనే వాడు పాక్కుంటూ లోపలికి వెళ్తాడు. హీరోయిన్ వాడి రక్తం మరకలను బట్టి వెనుకాలే ఫాలో అవుతుంది. ఇక మెల్లిగా రిచర్డ్ పైకి లేచి గన్ తో హీరోయిన్ రాక కోసం మూలని నిల్చొని వెయిట్ చేస్తుంటాడు. రిచర్డ్ నుండి వచ్చిన రక్తము ఫ్లోర్ మీద ఉండటం హీరోయిన్ కనిపెట్టి వెనుకకు వెళ్తుంది. హీరోయిన్ ని వెతుక్కుంటూ రిచర్డ్ ని వెతుక్కుంటూ హీరోయిన్ ఇలా ఇద్దరు కాసేపు క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఆడుతుంటారు. చివరకు హీరోయిన్ నడవలేక రక్తం పడిన ఫ్లోర్ మీద కాలు పెట్టి జారి కింద పడుతుంది. హీరోయిన్ లేద్దామని ఎంత ట్రై చేసినా ఆమె లేవలేకపోతుంది. అప్పుడే రిచర్డ్ కాన్ఫరెన్స్ చేసి హీరోయిన్ తల పగలగొడతాడు. మళ్ళీ ఆమె గొంతును నులిమి చంపేద్దామని చూస్తాడు ఈ ఎదవ. అప్పుడే హీరోయిన్ ఆమె రిచర్డ్ ని షూట్ చేసిన స్పాట్ లో పొట్టలో చేపెట్టి పిసికేస్తుంది. దాంతో రిచర్డ్ నొప్పిని భరించలేక హీరోయిన్ ని వదిలేస్తాడు. అప్పుడు ఇక హీరోయిన్ గన్ తో రిచర్డ్ ని షూట్ చేసి చంపేస్తుంది. ఫైనల్ గా హీరోయిన్ ప్రాణాలతో ఇంటి బయటకు వస్తుంది. అప్పుడే హెలికాప్టర్ తో రోబోట్ దర్శనమిస్తాడు. ఇక్కడే మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.